ఇక తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని సకల హంగులతో అత్యంత భద్రతతో సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. రహదారి నిర్మాణ ఆకృతి, రహదారి మార్గంలో విద్యుత్ స్తంభాలు, పైప్ లైన్లు, టెలిఫోన్ లైన్లు తొలగించి తిరిగి అమర్చడంపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకు సలహా సంస్థల ఎంపిక కోసం ప్రభుత్వం ఇటీవల టెండర్లను పిలిచింది. టెండర్ నోటీసులో సలహా సంస్థలకు చేసిన పలు సూచనల ద్వారా ఆర్ఆర్ఆర్ స్వరూపం ఎలా ఉండబోతోందో అని తెలుస్తోంది. దాని ప్రకారం ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగ రహదారి చౌటుప్పల్, ఆమనగల్, సంగారెడ్డి మధ్య 200 కిలోమీటర్ల పొడవును ఉండనుంది. ఇందులో 40 లేదా 50 కిలోమీటర్ల దూరానికి ఒకటి చొప్పున 4 నుంచి 5 టోల్ ప్లాజాలు వస్తాయి. టోల్ ప్లాజాల దగ్గరే రోడ్డుకు ఇరువైపులా 5 ఎకరాల్లో వాహనదారుల కోసం రెస్ట్ రూమ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. వే సైడ్ ఎమ్యూనిటీస్ గా పేర్కొనే ఈ సౌకర్యాల్లో భాగంగా చిన్న వాహనాల పార్కింగ్, పెద్ద వాహనాల పార్కింగ్, విశ్రాంతి గదులు, రెస్టారెంట్లు ఉంటాయి. టోల్ ప్లాజాలు, వే సైడ్ ఎమ్యూనిటీస్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో కన్సల్టెంట్లు సూచించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో పెరిగిపోయే ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని టోల్ ప్లాజాల ఏర్పాటు ప్రాంతాలను ఖరారు చేస్తారు. టోల్ ప్లాజాల దగ్గర ఎక్స్ప్రెస్ వే మీదకు వాహనాలు ఎక్కి దిగేందుకు వీలుగా నిర్మించాల్సిన సర్వీస్ రోడ్ల డిజైన్ ను కూడా కన్సల్టెంట్లు సూచించాల్సి ఉంటుంది. గ్రామాల నుంచి వచ్చే వాహనాలు క్షేమంగా ఎక్స్ప్రెస్ వే మీదకు వచ్చి ట్రాఫిక్ లో సురక్షితంగా కలిసిపోయే విధంగా సర్వీస్ రోడ్లు డిజైన్ చేయాల్సి ఉంటుంది. కంచె వేయాల్సిన అవసరం ఉన్న ప్రాంతాలను సలహా సంస్థ సూచించాలి. ఆర్ఆర్ఆర్ పొడవున అండర్ పాస్లు, కల్వర్ట్లు, వంతెనలకు సంబంధించిన భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంచనాలు రూపొందించాలి. వీటి విషయంలో చిన్న పొరపాటు జరిగినా తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్డుపైకి ఎక్కి దిగే చోట నిర్మించే మేజర్ రోడ్లు, క్రాసింగ్ల మధ్య కనీస దూరం 5 కిలోమీటర్లుంటుంది. ఇంటర్చేంజ్ల ఆకృతులను బట్టి ఎంత భూమి అవసరమవుతుందో అంచనా వేసి సేకరించాల్సిన భూమి వివరాలను కూడా సలహా సంస్థే చెప్పాలి. రహదారి మధ్యలో వచ్చే కొండలు, గుట్టలు, ఇతరత్రా వివరాలను 3D రూపంలో ఇవ్వాలి. రహదారి మార్గం దగ్గర నుంచి రోడ్డు నిర్మాణ విధానం సహా పలు అంశాలన్నీ సమగ్ర ప్రాజెక్టు నివేదికలో తేలనున్నాయి. అండర్ పాస్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, క్రాసింగ్, జంక్షన్ల లెక్క డిపిఆర్లోనే తేలుతుంది. రహదారి వెళ్లే మార్గంలో గ్రామాలుంటే ఎన్ని ఇళ్లు తొలగించడంతో పాటు వాటిలో ఎంతమంది నివసిస్తున్నారు, చెరువులు, కుంటలు ఎన్ని, సాగు చేసుకుంటున్న భూములు, అటవీ భూములు లెక్కలు వేయాలి. సేకరిస్తున్న భూముల వివరాలతో పాటు నిర్మాణ వ్యయ అంచనాలు కూడా పేర్కొంటారు. రహదారిని ఏ పద్ధతిలో నిర్మించాలి, ఏ విధానంలో నిర్మిస్తే లాభదాయకం చర్చించనున్నారు. నివేదిక వచ్చాక డిపిఆర్ ను ఖరారు చేసేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. తొలుత కేంద్రం ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం ప్రాథమిక అలైన్మెంట్ ను ఖరారు చేసినప్పుడు చౌటుప్పల్, ఆమనగల్, సంగారెడ్డి మధ్య 189 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తానే చేపట్టాలని నిర్ణయించినప్పుడు ప్రాథమిక అలైన్మెంట్ లో కొన్ని మార్పులు చేసింది. 11 కిలోమీటర్లు పెరిగి 200 కిలోమీటర్లు అయింది. తాజా టెండర్లలో 200 కిలోమీటర్లనే పేర్కొన్నారు. డిపిఆర్ ను రూపొందించి కేంద్రానికిచ్చి దాన్నే ఖరారు చేయాలని, దాని ప్రకారమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. అందుకోసమే డిపిఆర్ టెండర్లు పిలిచారు. బిడ్లను ఫిబ్రవరి 11న తెరవనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసి ఇచ్చిన డిపిఆర్ ను కేంద్రం ఆమోదిస్తుందా? మొదటగా నిర్ణయించిన 189 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రకారమే ముందుకెళ్తుందా అన్నది తెలియాల్సింది.